Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదర సోదరులారా, today's verse for our meditation is taken from the book of Exodus, chapter 4, verse 12. ఇది మన ధ్యానం కొరకే తీపినటువంటి వచనం నిర్గమకాండం 4వ అధ్యాయం 12వ వచనము. I will be with thy mouth and teach thee. నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసింది నీకు బోధించదును. Recently, in one of the marriages I attended, కొన్ని దినాల కింద నేను హాజరైనటువంటి ఒక వివాహంలో like any other guest, I too wished the bridegroom. ప్రతి ఒక్క అతిథి వలె నేను కూడా అక్కడ ఉన్నటువంటి పెళ్లి కుమారునికి శుభములు తెలియజేశాను. I told, నేను చెప్తా వచ్చాను, oh, happy and successful married life. ఎంతో సంతోషకరమైన విజయవంతమైన వివాహ జీవితాన్ని కలిగి ఉండమని Yeah, that చెప్తాను. was the marriage reception. అది ఒక వివాహ రిసెప్షన్. Everybody is going and wishing the bridegroom and the bride. అందరూ వెళ్ళి పెళ్లి కుమారుని పెళ్లి కుమార్తెను Wish కలుస్తున్నారు. you happy and prosperous married life. ఎంతో విజయవంతమైన ఎంతో అభివృద్ధి ఫలభరితమైనటువంటి వివాహ జీవితాన్ని కలిగి ఉండమని Then I too went in నేను కూడా ముందుకు వెళ్ళాను. and then I shook the hand with the bridegroom. నేను కూడా పెళ్లి కుమార్తెతో చేయగలుగుతా వచ్చాను. And I said, wish you a happy and successful married life. నేను విజయవంతమైన ఎంతో సంతోషకరమైన వివాహ జీవితాన్ని కలిగి ఉండమని చెప్తా వచ్చాను. Immediately after my wishing, వెంటనే నేను అలా చెప్పిన తర్వాత the bridegroom asked me a question with due respect. ఒక మర్యాదగా ఎంతో ఆయన ఒక ప్రశ్న అడుగుతా వచ్చాడు పెళ్లి కుమారుడు. Later I came to know ఆ తర్వాత నాకు తెలిసింది he accepted Jesus Christ as his personal savior after hearing one of the messages shared by me in one of the meetings. ఏదో ఒక కూడికలో నేను చెప్పినటువంటి వర్తమానం ద్వారా ఆయన ప్రభువును అంగీకరించినటువంటి విషయం నాకు తెలిసింది. So he asked about leading successful life also. విజయవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఎలాగా ఉండాలనేటువంటి విషయాన్ని కూడా ఆయన అడుగుతా It వచ్చాడు. was a sudden question to me. అదే వెంటనే ఎంతో ఆయన అడుగుతా వచ్చి అకస్మాత్తుగా అడిగినటువంటి ప్రశ్న. And it is a surprising question to me. అది ఇంకా నన్ను ఆశ్చర్యపరిచినటువంటి ప్రశ్న. It is an unexpected question on that occasion. ఆ యొక్క సందర్భంలో నేను ఊహించినటువంటి ప్రశ్న అది. However, I answered, ఏదో రీతిగా నేను జవాబు చెప్పాను. how can we have happy and successful life? ఏ రీతిగా మనము సంతోషకరమైన విజయవంతమైన వివాహ జీవితాన్ని కలిగి Then I ఉండవచ్చు. said to the bridegroom, నేను అప్పుడు పెళ్లి కుమారునితో చెప్పాను, God sent every one of us to this world with a purpose. దేవుడు మనలో ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క లోకంలోనికి ఒక ఉద్దేశంతో ఆయన పంపించాడు. And it is our duty and it is our privilege to know that purpose prayerfully. మనము ప్రార్థన పూర్వకంగా ఆ యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవటం అది మన బాధ్యత. And we have to live to fulfill that purpose. మనం ఆ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మనం జీవించాలి. So if we fulfill that purpose for which God has sent us to this world, దేవుడి ఈ లోకానికి మనం పంపించినటువంటి ఆ యొక్క ఉద్దేశం కొరకు మనం జీవించినప్పుడు then such life is a successful life. అటువంటి జీవితం ఎంతో విజయవంతమైనటువంటి Oh, జీవితం. the bridegroom was very happy at my answer. నేను చెప్పినటువంటి ఆ సమాధానానికి ఆ పెళ్లి కుమారుడు చాలా I సంతోషించాడు. also felt very relieved. నాకు కూడా చాలా ఎంతో ఉపశమనం దొరికింది. We all know God sent the people like Samuel, Samson, Jeremiah, John the Baptist, etc. with specific purposes as we read in the scriptures. లేఖనాల్లో మనం చదివినట్లుగా సమూయేలును తర్వాత మోషేను తర్వాత సంసోను తర్వాత ఇర్మియాను ఇటువంటి వారిని దేవుడు ఒక నిర్దిష్టమైన ఉద్దేశంతో ఆయన లోకానికి పంపించాడు. Even Lord Jesus Christ also came into this world with a specific purpose. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ యొక్క లోకంలోనికి ఒక నిర్దిష్టమైన ఉద్దేశంతో ఆయన వచ్చాడు. In the context of the verse for our meditation today, మనం చదివినటువంటి ఈ దినం వచ్చిన సందర్భంలో we understand that God sent Moses as a deliverer of Israelites from the Egyptian bondage. ఈ యొక్క ఐగుప్తు బానిసత్వము నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఒక విడుదల చేసేటువంటి వానిగా దేవుడు మోషేని పంపించాడు. During the days of his birth, ఆయన యొక్క జనన దినములో we know that all the Hebrew parents were waiting for the birth of a deliverer. ఈ యొక్క విడుదల లేక విమోచకుని కొరకై ఆ యొక్క తల్లిదండ్రులందరూ కూడా వేచి చూస్తా ఉన్నారు. Hebrew parents, హీబ్రూ తల్లిదండ్రులు whenever they are giving a birth to a male child, ఏ ఒక చిన్న బాలుడు మగ పిల్లవానికి జన్మనిస్తా ఉన్నప్పుడు they were having a question in their heart. వారు తమ హృదయాల్లో ఈ ప్రశ్న కలుగుంటూ Is వచ్చారు, he going to be the deliverer? ఈ యొక్క అబ్బాయి ఈ యొక్క బాలుడు ఈ యొక్క విమోచకుడుగా ఉంటాడా? They were anticipating that he could be their deliverer. ఆయనే వారి యొక్క విమోచకుడు అనేటువంటి సంగతి గురించి నిరీక్షిస్తూ వచ్చారు. But during such days of anticipation, అటువంటి నిరీక్షణటువంటి ఆ యొక్క దినాల్లో to their shock, వారి యొక్క ఆశ్చర్యానికి then Pharaoh gave a command to kill all the male children that were born to the Hebrew women. హీబ్రూ స్త్రీలకు జన్మించినటువంటి మగ పిల్లలందరినీ కూడా చంపమని ఫరో ఆయన ఆజ్ఞించాడు. In such a difficult time Moses was born. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మోషే జన్మించాడు. When his elder brother Aaron was born, that command was not there. తన పెద్ద సోదరుడైనటువంటి అహరోను జన్మించినప్పుడు అటువంటి ఆజ్ఞ మాత్రం కూడా జారీ చేయబడలేదు. But when Moses was born, మోషే జన్మించినప్పుడు it is written in the book of Hebrews in 11th chapter verse 23, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో రాయబడింది, that the parents of Moses, that is Amram and Jochebed, they saw the face of the child. మోషే తల్లిదండ్రులు అమ్రాము యోకెబెతు
యోకెబెత్తు ఆ యొక్క బాలుని యొక్క ముఖాన్ని వారు చూశారు. And by faith they believed that he is the proper child. విశ్వాసును బట్టి ఈ యొక్క బిడ్డే అని వారు నమ్ముతా వచ్చారు. Proper child for what? ఆ సరైనటువంటి కుమారుడు అని దేని కొరకే? Proper child to deliver the people of Israel from the Egyptian slavery. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించడానికి ఈ బాలుడే సరైనటువంటి బాలుడని గుర్తించారు. Therefore they have not feared the commandment of Pharaoh. కాబట్టి వారు ఇంకేమాత్రం కూడా ఫరో యొక్క ఆజ్ఞకి ఏమాత్రం భయపడలేదు. That's why they have not killed the child but preserved that child. అందుకొరకే ఆ యొక్క బాలుని వారు చంపలేదు, కానీ వారు భద్రపరుస్తూ వచ్చారు. Even the midwives feared God. అక్కడ ఉన్నటువంటి మంత్రసానులు కూడా వారు భయపడ్డారు. God's plans and purposes cannot be thwarted by human plans and commands of the king. దేవుని యొక్క ఆజ్ఞలు ప్రణాళికలు మానవుల యొక్క ప్రణాళికల ద్వారా రాజుల యొక్క ఆజ్ఞల ద్వారా ఏమాత్రం కూడా ఆపివేయబడవు. We know from the history that in a mysterious way Moses was brought up to the palace in the palace of Pharaoh. మనకు చరిత్ర తెలిసినట్లుగా చూస్తే ఈ యొక్క మోషే ఎంతో అద్భుత రీతిగా ఆయన ఫరో యొక్క భవనంలోనికి ఆయన తేబడ్డాడు. He was considered as the son of Pharaoh's daughter. ఫరో కుమార్తె యొక్క ఆ యొక్క కుమారుడుగా ఆయన పిలువబడ్డాడు. Her name was, it is not written in Bible, బైబిల్లో ఆమె పేరు రాయబడలేదు. but the history says her name was Bethaya. ఆ బెథాయ అనేటువంటి పేరు ఆమెది. Now the story of Moses is well known. మోషే యొక్క కథ చూస్తే అది ఎంతో బాగా తెలిసింది. His actual mother Jochebed must have brought him up and nurture in the nurture and the admonition of the word of God. ఈ యొక్క తన తల్లి అయినటువంటి యోకెబెతు ఈ ఆయన్ను దేవుని యొక్క మాటల యందు ఆయనను పెంచి పోషిస్తా వచ్చింది. She must have clearly explained the purpose of God in giving him as their son in such difficult days. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో తమ యొక్క కుమారునిగా దేవుడు ఆయన అనుగ్రహించే విషయంలో దేవుడు కలిగినటువంటి ఉద్దేశాన్ని ఎంతో స్పష్టంగా మోషేకు వారు తెలియజేస్తా So వచ్చారు. right from his childhood he understood the purpose of God for his life. తన చిన్నతనం నుండి కూడా తన జీవితంలో దేవుడు కలిగినటువంటి ఆ ఉద్దేశాన్ని ఆయన సంపూర్ణంగా ఎరుగుతా వచ్చాడు. That resulted in a strong registration in the mind of Moses that he has to deliver the people of God from the Egyptian bondage. ఐగుప్తు బానిసత్వము నుండి ఇశ్రాయేల్ ప్రజలను విడిపించాలనేటువంటి ఆ యొక్క బలమైనటువంటి రీతిలో అది ముద్రగా ఆయన హృదయంలో వేయబడతా వచ్చింది. But కానీ instead of waiting for Lord's time, దేవుని యొక్క సమయం కొరకు వేచి ఉండే దానికి బదులుగా out of his fleshly zeal, తన బౌద్ధిక సంబంధమైన ఆసక్తిని బట్టి he killed one Egyptian and rescued one Israelite. ఆయన ఒక ఐగుప్తుని చంపి ఒక ఇశ్రాయేల్ని విడిపించాడు. What is the result? దానికి వచ్చిన ప్రతిఫలం He ఏంటి? has to run away to Mount Horeb. ఆయన హోరేబు పర్వతానికి పారిపోవాల్సి వచ్చింది. God trained him the next 40 years. దేవుడు ఆ తర్వాత 40 సంవత్సరాలు ఆయనకు తర్ఫీదు ఇచ్చాడు. Later the Lord appeared unto Moses at Horeb in the burning bush. ఆ తర్వాత దేవుడు ఆ యొక్క మండుచున్నటువంటి పొదలో దేవుడు మోషేకైనా ప్రత్యక్షమయ్యాడు. Conveyed about the mission he has to complete. ఆయన చేయాల్సినటువంటి ఆ కర్తవ్యాన్ని దేవుడు ఆయన తెలియజేస్తా వచ్చాడు. When God told about that mission, దేవుడు ఆ పనిని గురించి ఆయనతో చెప్పినప్పుడు he started telling excuses. ఆయన సాకులు చెప్పడం ఆరంభించాడు. But the eternal purposes of God cannot be altered. దేవుని యొక్క నిత్యమైనటువంటి ఉద్దేశాలు ఏమాత్రం కూడా ఆపివేయబడలేవు. Oh, the Lord promised to provide all the human resources and also the intellectual efficiency. దేవుడు కావాల్సినటువంటి యొక్క జ్ఞానములు తర్వాత మానవ సహాయం అంతటిని కూర్చి కూడా దేవుడు ఆయనతో వాగ్దానం చేస్తా వచ్చాడు. And in that context, today's verse for our meditation is mentioned. ఆ సందర్భంలో మనకున్నటువంటి ఈ దినం ధ్యానం కొరకైనటువంటి వచనం రాయబడింది. When Moses expressed his inability to speak, మోషే తాను మాట్లాడే విషయంలో నేను అసమర్థుడని ఆయన చెప్పినప్పుడు, oh Lord, I do not know what to speak. ఓ ప్రభువా ఏం మాట్లాడాలో నాకు తెలియదు. Then the Lord said, అప్పుడు ప్రభు అన్నాడు in 4:12, 4:12 I'll be with thy mouth and teach thee what thou shalt say. నేను నీ నోటికి తోడై ఉంది నీవు ఏమి పలకవలసింది నీకు బోధించదని అతనితో చెప్పాను. In the work of God, దేవుని యొక్క పనిలో when God calls us for a specific task, దేవుడు ఒక నిర్దిష్టమైనటువంటి పని కొరకు ఆయన మనం పిలిచినప్పుడు our availability is sufficient. మనము అందుబాటులో ఉండటమే చాలు. He will enable us to do the job. ఆయన మనము పని చేయడానికి ఆయన మనకు సహాయపడతాడు. You need not look into your deficiencies or past defeats, etc. నువ్వు నీ యొక్క బలహీనతలు తర్వాత నీకు గడిచినటువంటి ఓటములను చూడాల్సిన పని లేదు. But we can go forward depending upon his faithfulness. ఆయన యొక్క విశ్వాసతపై ఆయన మనము ఆధారపడి ముందుకు వెళ్ళవచ్చు. So when he calls us to do a particular job, ఆయన ఒక నిర్దిష్టమైన పని చేయడానికి మనం పిలిచినప్పుడు he will surely provide the needed resources. ఆయన నిశ్చయముగా దానికి అక్కరగా ఉన్నటువంటి ఆ యొక్క వనరులను ఆయన ఇస్తాడు. The one who is calling us is faithful. మనల్ని పిలిచినటువంటి ఆయన నమ్మదగిన దేవుడు. Later we know ఆ తర్వాత మనకు తెలుసు how God performed the unimaginable miracles and delivered his people from the Egyptian slavery under the leadership of Moses. దేవుడు మోషే యొక్క నాయకత్వంలో ఊహించినటువంటి అనేకమైన అద్భుతాలను చేసి మోషే నాయకత్వంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి విడిపించాడు. Therefore, dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదర సోదరులారా, if God is calling you to do any ministry,
Never look into your shortcomings or lack of experience, etc. దేవుడు ఏదైనా ఒక పని కొరికి నిన్ను ఆయన పిలిచినప్పుడు ఎన్నడూ కూడా నీ యొక్క కొరతలను కానీ నీ యొక్క బలహీనతలను కానీ ఏమాత్రం కూడా చూడవద్దు. Knowing about you fully, God is calling you. నిన్ను గూర్చి సంపూర్ణంగా ఎరిగే దేవుడు ఆయన నిన్ను పిలుస్తున్నాడు. Many things you do not know about yourself. అనేక సంగతులు నిన్ను గూర్చి నీకు తెలియదు. That's why many times you will attempt so many things and you will fail. అనేక సార్లు నీవుగా కొన్ని సంగతులను ప్రయత్నించి నీవు ఓడిపోతూ ఉంటావు. Because you do not know your efficiency. ఎందుకంటే నీ యొక్క సామర్థ్యం ఏంటో నీకు తెలియదు. But what about God? అయితే దేవుని సంగతి ఏంటి? Knowing fully about you, He is calling you. దేవుడు సంపూర్ణంగా నిన్ను గురించి ఎరిగి ఆయన పిలుస్తున్నాడు. Obey His call. ఆయన యొక్క పిలుపునకు లోబడు. Later Moses became the most successful leader. ఆ తర్వాత చూస్తే మోషే ఎంతో విజయవంతమైన నాయకుడు He అయ్యాడు. led those Israelites for 40 years in the howling wilderness. ఆ యొక్క ఎంతో భయంకరమైనటువంటి అరణ్యంలో దాదాపుగా 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలను ఆయన నడిపిస్తూ వచ్చాడు. So you don't tell any excuse. నువ్వు ఏ మాత్రం ఏ సాకులు కూడా చెప్పకు. God will not honor your excuses. దేవుడు నీ యొక్క ఆ యొక్క సాకులు ఏ మాత్రం కూడా ఆయన కనపరచాడు. The man who told that I cannot speak became a great preacher. అలా నేను మాట్లాడలేను అన్నటువంటి ఆయన ఎంతో గొప్ప బోధకుడు అయ్యాడు. The whole book of Deuteronomy is filled with the speeches of Moses. ద్వితీయోపదేశ కాండం అంతా కూడా చూస్తే మోషే యొక్క ఆ యొక్క బోధల చేత ఆయన మాటల చేత నింపబడ్డాయి. So today's promise is very similar to what Jesus Christ promised to his holy apostles. తన పరిశుద్ధులైనటువంటి అపోస్తులతో యేసుప్రభువు వారు చేసినటువంటి వాగ్దానము అదే రీతిగా అది ఉంటా వచ్చింది. So if you read Matthew 10:19, మత్తయి సువార్త 10వ అధ్యాయం 19వ వచనం చూస్తే what Jesus says to his disciples, యేసుప్రభువు వారు తన శిష్యులతో ఏమంటున్నాడు? be not anxious how or what shall we speak, for it shall be given to you in the tower what ye shall speak. 10:19. 10వ అధ్యాయము 19వ వచనము, వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగో మాట్లాడదుము, ఏమి చెప్పుదమని చింతపడకుడి, మీరేమి చెప్పవలనది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. It is said about our Batsing, ఇది భక్సింగ్ గారి గురించి చెప్పబడింది. when God called to do the preaching ministry, ఈ యొక్క బోధించేటువంటి ఆ యొక్క పరిచర్య కొరకు ప్రభువు తనను పిలిచినప్పుడు he also said, ఆయన కూడా అన్నాడు, oh Lord, I am a stammerer, ప్రభువా నేను ఆ యొక్క నత్తివాడను, and also I can't speak in public. నేను ప్రజల మధ్యలోనే మాట్లాడలేను. You choose some other to do this job, ప్రభువా ఈ పని చేయడానికి వేరే వారిని ఏర్పరచుకో. but I will do a government job, ప్రభువా నేను ఒక ప్రభుత్వ ఉద్యోగం చేస్తాను. and what all I earn through this job, all money I will give to the ఆ ఉద్యోగం ద్వారా సంపాదించేటువంటి ఆ యొక్క డబ్బంతా కూడా నీ పరిచర్య కొరకు ఇస్తాను అన్నాడు. 100% I will give. 100% ఇచ్చేస్తాను. Then the Lord said, అయితే ప్రభు అన్నాడు, I want you, not yours. నీది కాదు కానీ నీవు నాకు కావాలి. Then he obeyed God's call. అప్పుడు ప్రభు యొక్క పిలుపునకు ఆయన He లోబడ్డాడు. started full-time ministry. సంపూర్ణ సేవ కొరకు ఆయన వచ్చాడు. Today with our own eyes we are seeing what the Lord has done through the obedience of one man. ఒక మనిషి యొక్క విధేయత ద్వారా దేవుడు ఏం జరిగిస్తూ వచ్చాడు అది మన సొంత కళ్ళ ద్వారా మనం చూస్తా ఉన్నాం. Hundreds of assemblies are established throughout India. భారతదేశం అంతట్లో కూడా వందలాది మందిరాలు నిర్మించబడ్డాయి. And even throughout the world also. ప్రపంచవ్యాప్తంగా కూడా, Even in హైదరాబాద్ లో కూడా, only one city I am talking. ఒక పట్టణాన్ని గురించి It is మాట్లాడుతున్నాను. a one city in the whole of the country. దేశం అంతట్లో కూడా ఇది ఒక పట్టణము. In a single city like Hyderabad, more than 300 assemblies are there. హైదరాబాద్ లాంటి ఈ యొక్క చిన్న పట్టణంలో చూస్తే దాదాపుగా 300 సమాజాలు ఉన్నాయి, మందిరాలు So ఉన్నాయి. dear brothers and sisters, కాడు ప్రియమైన సోదర if సోదరు, God is calling you to do any work, దేవుడు ఏదైనా ఒక పని చేయడానికి నేను పిలిస్తే don't hesitate. ఏ మాత్రం కూడా సందేహపడకు. Start prayerfully. ప్రార్థన పూర్వకంగా ఆరంభించు. God will enable you to be successful as you obey Him. నువ్వు ఆయనకు విధేయత చూపించిన కొలది ఆయన నిన్ను విజయవంతుడిగా ఉండటానికి సహాయపడతాడు. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. Let us pray. ప్రార్థన చేస్తాం. Loving Heavenly Father, ప్రేమల పరలోకని మా తండ్రి, yes Lord, we are not, oh Lord, sufficient to do thy work. ఓ ప్రభువా నీ పని చేయడానికి మేము చాలిన వారం కాదు. But you are our all sufficient. ప్రభువా నీవే మా చాలినటువంటి దేవుడు. Thou will fill our lacks, O Lord. ప్రభువా నీవే మా కొరతలను నింపేటువంటి వాడు. And you will use us as it seemeth good in thy sight. ప్రభువా నీ దృష్టికి యోగ్యమైన విధానంలో నువ్వు వాడుకుంటావు. Many times we do not know our own capacity. ప్రభువా అనేక పర్యాలు ప్రభు మా సొంత సామర్థ్యం మాకు తెలియదు. That's why we attempt wrong things. అందుకొరకే ప్రభుత్వం మేము తప్పుడు సంగతుల కొరకే ప్రయత్నిస్తూ ఉంటాం. Sometimes we won't attempt at all. మా కొన్ని సందర్భాల్లో ప్రభు ఏ మాత్రం ప్రయత్నం చేయకుండా Oh, I ఉంటాం. am not worthy. నేను యోగ్యుడని కాదు. But we thank thee for the life of Moses. ప్రభు మోసే జీవితాన్ని బట్టి వందనాలు. Thank thee for thy promise, I'll be with thy mouth. ప్రభు నేను నీ నోటికి తోడై ఉంటానటువంటి వాగ్దానాన్ని బట్టి వందనాలు. We also, O Lord, ఓ ప్రభు మేము కూడా help us to obey thy command. ప్రభు నీ మాటకు విధేయత చూపించినట్లు సహాయపడండి. And help us to fulfill the job which is entrusted to us. ప్రభు మాకు అప్పగించినటువంటి పనిని మేము నెరవేర్చడానికి మాకు సహాయపడండి. O Lord, thy grace is sufficient
sufficient for us. ప్రభా నీ కృప మాకు చాలును. Speak to us more and more. ప్రభా అధికంగా మీరే మాతో Help మాట్లాడతారండి. us not to be lazy and lethargic. ప్రభా తండ్రి ఎంతో సోమరులుగా మేము ఉండకుండా సహాయపడండి. Help us to be more active in thy ministry, ప్రభా నీ పరిచయం ఎంతో చురుకుగా ఉన్నట్లుగా చేయండి. bringing all of us under the sprinkling of thy precious blood. We do pray in the all powerful name of our Lord and Savior Jesus Christ. మమ్మల్ని అందరినీ కూడా నీ అమూల్య రక్త ప్రోక్షణ తెచ్చుకుంటూ యేసుక్రీస్తు వారి సర్వశక్తి గల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.